అమలాపురం కలెక్టరేట్ను ఆక్వా రైతులు ముట్టడించారు. సీడ్ ఫీడ్ ధరలు పెంచి రొయ్యల ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ ధర్నా సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై రొయ్యలు అమ్ముతూ నిరసన తెలిపారు. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన గిట్టుబాటు ధరలతో ఆక్వా రంగం కుదేలవుతుందని కోనసీమ జిల్లా ఆక్వా రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రొయ్యల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా రైతు సోదరులందరూ కూడా అన్ని విషయాలు చెప్పున్నారు. ఇప్పుడు ఎన్టీవీ ఆయన అడుగుతూ ఇప్పుడు జియో ఏర్పడ్డది కదా, జియో యాక్టివేట్ అంటారు కదా, 180 జియో అది. ఆ జియో ప్రకారంగా ఏంటంటే రైతులు ఫుడ్ ప్రాసెస్, ఫీడ్ ప్రాసెస్, తర్వాత ఏంటంటే ఎంపెడ, సేబా, తర్వాత షిఫ్ట్ ప్రిన్సిపాల్, మన ఫీడ్ షాప్ వాళ్ళు అందరినీ ఒక కమిటీగా ఏర్పరిచి మనకి ఎన్సీసీ నెక్కలో ఏ విధంగా అయితే పెరిగితే పెరిగిన రేటు, తగ్గితే తగ్గిన రేటు అయితే ఎలాగైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ విధంగా అందరితోటి సానుకూలంగా అన్ని రేట్లు వివరించి దాని ప్రకారంగా కేజీ ఎంత పడుతుందో చూసి దాని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఈ జీవో విడుదల చేయడం జరిగింది. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు మా రైతు సోదరులందరూ మాట్లాడారు విషయం, కానీ మేమేమంటున్నామంటే రా మెటీరియల్ మాట పెరిగిన మాట వాస్తవం, రా మెటీరియల్ పెరిగింది అది వాస్తవం. కానీ ఇంతకుముందు రా మెటీరియల్ సోయాబీన్ ఏదవుతుందో, ఫిష్ మీల్ ఉందో ఎంత బాగా ఎక్కువ పెరిగిందో అంతకన్నా బాగా తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. అలా అని 23-24 సంవత్సరాల్లో బాగా తగ్గింది. తగ్గినప్పుడు ఇప్పుడు కూడా ఈ పీడి యాజమాన్యం ఏదైతే ఇప్పుడు లాస్ వచ్చింది, మేము లాస్కి చేయలేము, ఈ పీడు మా వల్ల కాదని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్లు, ఆ డబ్బులు ఎంజాయ్ చేశారు. తగ్గినప్పుడు మేత తగ్గించి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీ అందరూ రైతు వారీగా మీకు ఖండించేది ఏంటంటే, మీరు తగ్గినప్పుడు రా మెటీరియల్ తగ్గినప్పుడు పీడు తగ్గించలేదు కదా. ఇప్పుడు రా మెటీరియల్ పెరిగిందని దారుణంగా 10 రూపాయలు టన్నుకి 10,000, 12,000 రూపాయలు ఇలా పెంచుకుంటా పోతే రైతు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయి ఇప్పుడు మెటీరియల్ రేటా తగ్గిపోయింది. చేత ఎవరో రైలు చెరువులు చేసే పరిస్థితుల్లో రైతు కనిపించట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో మా కోనసీమ ఆక్వా అసోసియేషన్ తరఫున ఈ రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా